ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 20వ అధ్యాయము. బ్రహ్మదేవుని పలు విధములగు సృష్టిని వర్ణించుట. శుకుడు వచించెను. సూతముని భూమి యథాస్థానమున నిలుపబడిన పిమ్మట స్వయంభువ మనువు తరువాతి కాలములో సంతతిని ఉత్పన్నము చేయుటకు ఏ మార్గములను అవలంబించెను? భాగవతోత్తముడైన విదురుడు శ్రీకృష్ణునకు ఆంతరంగిక మిత్రుడు కనుక అతడు తన అన్నయ్యైన ధృతరాష్ట్రుడు, అతని కుమారుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుని అగౌరవపరచినందులకు వారిని త్యజించెను. ఆ విదురుడు వ్యాసుని కుమారుడు. గొప్పదనములో అతడు వ్యాసునకు ఏమాత్రము తీసిపోవువాడు కాదు. అతడు అన్ని విధములుగా శ్రీకృష్ణుని ఆశ్రయించినవాడు. అంతేగాక ఆ స్వామిని, ఆయన భక్తులను అనుసరించువాడు. తీర్థయాత్రలు చేయుట వలన ఆ విదురుని అంతఃకరణము మరింత నిర్మలమాయెను. పిదప అతడు కుశావర్త అనగా హరిద్వార క్షేత్రమునందు ఆసీనుడయ్యున్న తత్వవేత్తయ్యగు మైత్రేయ మహర్షిని సమీపించి ఆ మహాత్మునకు ప్రణమిల్లి ఇంకను ఏమని ప్రశ్నించెను. సూతమహర్షి, శ్రీహరి యొక్క కథలు ఆ పరమపురుషుని పాదముల నుండి ప్రభవించిన గంగాజలముల వలె పునీతములైనవి, పాపహరములు. విదుర మైత్రేయుల సంవాదమునందు నిశ్చయముగా ఆ పురుషోత్తముని పుణ్యగాథల ప్రస్తావన వచ్చి ఉండవచ్చును. సూతముని, నీకు శుభమగుగాక. ఆ పరమాత్ముని పవిత్ర గాథలు మాకు వినిపింపుము. ఆ జగద్రక్షకుని లీలలు అన్నియును మిక్కిలి శ్రేష్టములైనవి, నిరంతరము కీర్తింపదగినవి. రసజ్ఞుడు ఆ హరిలీలామృతమును ఎంతగా గ్రోలినను తృప్తి చెందడు కదా. నైమిసారణ్యవాసులైన సౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇట్లు అడిగిరి. అప్పుడు భగవద్ధ్యాన నిరతుడైన ఆ మహాత్ముడు వినుడు అని వారితో పలికెను. సూతుడు వచించెను. శ్రీహరి తన సంకల్పమాత్రముననే యజ్ఞవరాహమూర్తిగా అవతరించి భూమిని పాతాళము నుండి ఉద్ధరించెను. పిమ్మట ఆ స్వామి ఆ సందర్భమున తనను ఎదిరించిన హిరణ్యాక్షుని అవలీలగా వధించెను. భగవంతుడు నెరపిన ఈ లీలలను గూర్చి విన్న పిమ్మట విదురుడు ఆనందభరితుడై మైత్రేయమునిని ఇట్లు ప్రశ్నించెను. విదురుడు నుడివెను. మహాత్మా మైత్రేయ, నీవు పరోక్ష విషయములను కూడా అనగా మనోవాక్కులకు అందని ఇంద్రియాతీత విషయములను కూడా బాగుగా తెలిసినవాడవు. బ్రహ్మదేవుడు మొదట మరీచి మొదలగు ప్రజాపతులను సృష్టించెను. పిమ్మట ఆ విరించి సృష్టి విస్తారమునకై ఏమి చేసెను? మరీచి మొదలగు బ్రాహ్మణోత్తములు స్వయంభువ మనువు బ్రహ్మదేవుని ఆదేశమును అనుసరించి ఈ విశ్వమును ఏ విధముగా విస్తరింపజేసిరి? ప్రజలను ఎట్లు సృష్టించిరి? మైత్రేయ, వారు ఈ ప్రజలను జగత్తును తమ పత్నుల సహకారముతో ఉత్పన్నము చేసిరా? లేక తమ తమ కార్యములయందు స్వతంత్రులై వ్యవహరించుచూ సృష్టి కార్యమును నెరిపిరా? లేదా అందరును గూడి ఈ సృష్టిని గావించిరా? మైత్రేయుడు నుడివెను. విదురా, భగవంతుడు తర్కములకు అందనివాడు, ప్రకృతి పురుషులకు అతీతమైనవాడు, కాలస్వరూపుడు. అట్టి పరమాత్మ యొక్క సన్నిధియందు త్రిగుణాత్మకమగు ప్రకృతి క్షోభకు గురి అయ్యెను. అందుండి మహత్తత్వము ఏర్పడెను. దైవ ప్రేరణ వలన రజోగుణ ప్రధానమగు మహత్తత్వము నుండి సాత్విక, రాజస, తామసాహంకారములు ఉత్పన్నములాయెను. ఈ అహంకారత్రయము నుండి పంచ తన్మాత్రలు, పంచమహాభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు మరియు వీటి యొక్క 5 అధిష్టాన దేవతలు ప్రకటములయ్యెను. అవి ఒక్కొక్కటి వేర్వేరుగా ప్రాణుల యొక్క కార్యరూపమైన బ్రహ్మాండమును సృష్టించుటకు సమర్థములు కావు. కనుక భగవచ్చక్తిచే పరస్పరము సంఘటితమై బంగారు వన్నెతో నిండిన అండమును సృజించెను. ఆ అండము ప్రళయ సముద్ర జలములలో 1000 సంవత్సరములకు పైగా చైతన్యరహిత స్థితిలో పడియుండెను. అప్పుడు సర్వేశ్వరుడు అందు ప్రవేశించెను. అందు అధిష్ఠించిన భగవంతుని నాభి నుండి ఒక పద్మము ఉద్భవించెను. అది 1000 సూర్యుల కాంతితో తేజరిల్లుచుండెను. అది సమస్త జీవులకు ఆశ్రయము.
దాని నుండి స్వయముగా బ్రహ్మదేవుడు ఉద్భవించెను. బ్రహ్మాండము యొక్క గర్భమైన అనగా బ్రహ్మాండమునకు పుట్టుక స్థానమైన జలములయందు శయనించునట్టి శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుని అంతఃకరణమున ప్రవేశించెను. అంతట బ్రహ్మదేవుడు పూర్వకల్పమునందు తన ద్వారా నిశ్చయింపబడిన నామరూపాత్మకమైన వ్యవస్థను అనుసరించి లోకమును సృజించెను. అతడు మొట్టమొదట తన ఛాయ నుండి తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహామోహము అను 5 విధములగు అవిద్యను ఉత్పన్నము చేసెను. బ్రహ్మదేవునకు ఆ తమోమయ శరీరము తృప్తికరము కాలేదు. అందువలన దానిని త్యజించెను. అంతటా దాని నుండి ఆకలి దప్పులకు నెలవైన కాళరాత్రి ఏర్పడెను. దానిని యక్షరాక్షసులు గ్రహించిరి. అప్పుడు ఆకలి దప్పులకు లోనైన ఆ యక్షరాక్షసులు బ్రహ్మదేవుని భక్షించుటకై అతని వెంటబడిరి. కొందరు ఇతనిని రక్షింపవలదు అనిరి. మరికొందరు మనము తీవ్రమైన ఆకలి దప్పులచే నకనకలాడుచున్నాము కనుక ఇతనిని భక్షింపుడు అనిరి. అంతట బ్రహ్మదేవుడు మిగుల భీతిల్లుచూ వారితో, ఓరి యక్షరాక్షసులారా, మీరు నా సంతానము కావున నన్ను భక్షింపకుడు, నన్ను రక్షింపుడు అని పలికెను. వారిలో భక్షింపుడు అనిన వారు యక్షులైరి, రక్షింపకుడు అనిన వారు రాక్షసులైరి. పిమ్మట సాత్విక ప్రకాశముతో వెలుగొందుచున్న బ్రహ్మదేవుడు ప్రముఖ దేవతలను సృజించెను. ప్రకాశము పగలుగా అయ్యెను. ఆ దేవతలు క్రీడిస్తూ పగలు రూపములోని ప్రకాశమును గ్రహించిరి. అనంతరము బ్రహ్మదేవుడు తన జఘన అనగా కటి ప్రదేశము నుండి మిగుల కామాసక్తులైన అసురులను సృజించెను. వారు మిక్కిలి కామాతురులై మైథనము కొరకై బ్రహ్మదేవుని వైపునకు వెళ్ళిరి. అంతట బ్రహ్మదేవుడు వారి పోకడను చూచి నవ్వుకొనెను. కాని సిగ్గులేని ఆ అసురులు తన వెంటబడుచుండగా భయము, క్రోధము అతనిని ఉక్కిరి బిక్కిరి చేసెను. అప్పుడు దిక్కుతోచని స్థితిలో అతడు పిక్కబలము చూపెను. పిదప ఆ విరించి శరణుజొచ్చిన వారి దుఃఖములను రూపుమాపునట్టి శ్రీహరిని ఆశ్రయించెను. వరప్రదుడైన ఆ జగన్నాథుడు భక్తులను అనుగ్రహించుట కొరకై వారి భావములకు అనుగుణమైన రూపములో దర్శనమిచ్చు కరుణాళువు. అంతట బ్రహ్మదేవుడు ఆ పరమాత్మునితో ఇట్లు మొరపెట్టుకొనెను. ప్రభూ, రక్షింపుము రక్షింపుము. నీ ఆదేశమును శిరసావహించి నేను ఈ ప్రజలను సృజించి తిని. ఇప్పుడు ఈ పాపాత్ములు నాపై మైథునము ద్వారా అత్యాచారమునర్చుటకై నన్ను వెంటాడుచున్నారు. జగద్రక్షక, సకల లోకములలో నివసించెడి వారి యొక్క బాధలను తొలగించువాడవు నీవు ఒక్కడవే. అట్లుగాక అజ్ఞానము వలన నాస్తికులై నిన్ను ఆశ్రయింపని వారు కష్టముల పాలగుదురు. ఇతరుల హృదయములలోని భావములను స్పష్టముగా గ్రహింపగల శ్రీహరి బ్రహ్మదేవుని క్లిష్ట స్థితిని చూచి నీవు కామ కలుషిత శరీరమును అనగా భావమును త్యజింపుము అని పలికెను. భగవంతుడు ఇట్లు ఆదేశింపగనే బ్రహ్మదేవుడు ఆ శరీరమును అనగా ఆ భావమును త్యజించెను. బ్రహ్మదేవుడు త్యజించిన శరీరము అనగా భావము ఒక అందమైన స్త్రీగా అనగా సంధ్యాదేవిగా రూపొందినది. ఆ మాత యొక్క కాలియందెల రవళులు మనోజ్ఞముగా మ్రోగుచుండెను. ఆమె చూపులలో మత్తెక్కింపగల మోహన శక్తి వెల్లి విరియుచుండెను. ఆమె ధరించియున్న వడ్డాణమున వ్రేలాడుచున్న రత్నాల సరముల కాంతులు, పట్టు పీతాంబరముల ధగధగలు ఆమె నితంబ ప్రదేశము యొక్క అందచందములను ఇనుమడింపజేయుచుండెను. ఒకదానితో మరి ఒకటి తాకి ఎత్తైన అంతరములేని ఆమె స్తనములు వైభవములు కలిగినవి. ఆమె నాసిక తీరు, పంక్తిదీరిన పలువరసలు చూడ ముచ్చట గొల్పుచుండెను. ముగ్ధములైన దరహాస విలాసములను ఒలికించుచూ ఆమె అసురుల వైపు భావపూర్ణ దృష్టితో తిలకించుచుండెను. ఆమె తన నునుసిగ్గుల దొంతరలను వస్త్రాంచలముతో కప్పివేసుకొనుచుండెను. నీలకాంతులను విరజిమ్ముచున్న ఆమె ముంగురుల సోయగములు దర్శనీయముగా ఉండెను. విదురా, ఆ తరుణీమణిని జూచి అసురులు అందరును మోహపరవశులైరి. అంతట వారు ఇట్లనుకొనిరి, ఈమె అతిలోక సౌందర్యము, అలౌకిక ధైర్యము, నిగనిగల తారుణ్యము అత్యద్భుతములు. కామాతురులమైన మన మధ్య ఈమె నిర్భయముగా సంచరించుచున్నది. ఏమాశ్చర్యము! తెలివిమాలిన ఆ దైత్యులు స్త్రీరూపిణి అయిన సంధ్యాదేవి విషయమున ఇట్లు పలు విధములుగా తమలో తాము తర్కించుకొనిరి. పిమ్మటవారు ఆమెను సమీపించి సాదరముగా ప్రణయభావముతో ప్రశ్నించిరి.
సుందరీ, నీవు ఎవరు? ఎవ్వరి దానవు? అనగా ఎవరి కుమార్తెవు? ఇచట సంచరించుటకు గల కారణమేమి? అపూర్వమైన నీ రూప సంపదతో మమ్ములను కొనివేసి అనగా సమ్మోహపరచి మిక్కిలి బాధించుచున్నావు. నిన్ను పొందని నాడు మేము నిజముగా దురదృష్టవంతులము. అబలా, నీవు ఎవరైననేమి? నీవంటి అపురూప సుందరిని దర్శింపగలుగుట మా భాగ్యఫలము. నీవు మా మనస్సులను బంతులునుగా చేసి ఆడుకొనుచున్నావు. నిన్ను చూచుచున్న కొలదియు మాకు మతిపోవుచున్నది. సుందరి, నీ వయ్యారపు నడకల వలన సుకుమారములైన నీ పాదములు ఒకచోట నిలుచుటలేదు. నీ అరచేతితో బంతిని కొట్టుట వలన అది మాటిమాటికిని నేలకు కొట్టుకొనుచు పైకి ఎగురుచున్నది. విశాలమైన నీ వక్షస్థల భార ప్రభావమున నీ సన్నని నడుము భీతితో వణుకుచూ వంగిపోవుచున్నది. అలసట వలన నీ చూపులు శాంతములగుచున్నవి. నీ కేశపాసము అందములను చిందుచున్నది. ఈ విధముగా స్త్రీరూపమున వ్యక్తమైన సాయంకాలీన సంధ్య ఆ అసురులను మిగుల కామాసక్తులను గావించెను. ఆ మూఢులు ఆమెను ఒక తరుణీమణిగా భావించి ఆమె దరిచేరిరి. అనంతరము బ్రహ్మదేవుడు గంభీర భావముతో నవ్వి తన కాంతిమయ దేహ సౌందర్యమును తానే ఆస్వాదించెను. పిమ్మట ఆయన గంధర్వులను అప్సరసలను సృజించెను. అంతటా అతడు తనకు అత్యంత ప్రీతిపాత్రము వెన్నెలవలే ఆహ్లాదకరము అయిన కాంతిమయ దేహమును విసర్జించెను. దానిని విశ్వావసువు మొదలగు గంధర్వులు సంతోషముగా స్వీకరించిరి. పిదప బ్రహ్మ తన సోమరితనము నుండి భూతపిశాచములను ఉత్పన్నము చేసెను. వారు దిగంబరులై కేశములను విరబోసుకుని ఉండిరి. వారిని చూచినంతనే అతడు కనులు మూసికొనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవులింతను విడిచిపెట్టెను. ఆ ఆవులింత అనే శరీరమును భూతపిశాచములు గ్రహించెను. దానిని నిద్ర అనియు అందురు. దానివలన జీవుల ఇంద్రియములయందు శైథిల్యము ఏర్పడును. ఎంగిలి నోటితో నిద్రించిన ఎడల వారిని భూతపిశాచములు ఆక్రమించి మోహితులను చేయును. దానినే ఉన్మాదము అని అందురు. బ్రహ్మదేవుడు తనను తేజోమయునిగా భావించి తన అదృశ్య రూపము నుండి సాధ్యులను పితృగణములను సృష్టించెను. పితృదేవతలు ఆ అదృశ్య శరీరమునే తమ ఉత్పత్తి స్థానముగా తలంచిరి. పండితులు దీనిని మనస్సులో ఉంచుకొని శ్రాద్ధాదుల ద్వారా పితృదేవతలకు కవ్యములను అనగా పిండ ప్రదానములను సాధ్యులకు హవ్యములను అర్పించెదరు. బ్రహ్మదేవుడు తన అంతర్ధాన శక్తి ప్రభావమున సిద్ధులను విద్యాధరులను సృష్టించెను. వారికి అద్భుతావహమైన తన అంతర్ధాన శక్తిని ప్రసాదించెను. ఒకసారి ఆ విరించి తన ప్రతిబింబమును చూచుకొనెను. తాను మిక్కిలి అందమైన వానినిగా భావించి ఆ ప్రతిబింబము ద్వారా కిన్నరులను కింపురుషులను సృజించెను. బ్రహ్మదేవుడు త్యజించిన ఆ ప్రతిబింబ శరీరమును వారు అనగా కిన్నర కింపురుషులు గ్రహించిరి. అందువలన వారు ఉషఃకాలమునందు తమ పత్నులతో గూడి ఆ బ్రహ్మదేవుని గుణములను కర్మలను గానము చేయుచుందురు. తన సృష్టి తగినంతగా విస్తరించని కారణమున బ్రహ్మదేవుడు మిగుల చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు కాళ్ళు చేతులు మున్నగు అవయవములు చాచి శయనించి క్రోధవశమున ఆ భోగ శరీరమును త్యజించెను. విదురా, చల్లాచెదురుగా పడియున్న ఆ భోగ శరీర కేశముల నుండి సర్పములు ఉత్పన్నములాయెను. చాచబడిన భోగ శరీర అవయవముల నుండి క్రూర సర్పములు నాగులు రూపొందెను. నాగులు అతి వేగగమనము గలవి. క్రోధ శరీరము నుండి జనించుట వలన అవి మిగుల క్రూరములు. చాచబడిన కళ్ళ నుండి పుట్టుట వలన అవి మిక్కిలి పొడవైనవి. భోగ శరీరము నుండి ఉత్పన్నములగుట వలన వాటి భోగములు అనగా పడగలు విశాలములై యుండును. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు తాను ఇంతవరకు చేసిన సృష్టిని చూచుకొని తాను కృతకృత్యుడైనట్లు భావించుకొనెను. చివరకు తన మనస్సు నుండి మనువులను సృష్టించెను. ఈ మనువులు ప్రజాభివృద్ధికి తోడ్పడిరి. విరించి ఆ మనువులకు పురుషాకృతి గల తన దేహమును ప్రసాదించెను. ఆ మనువులను చూచిన పిమ్మట వారికంటే అనగా ఆ మనువుల కంటే ముందుగా సృజింపబడిన దేవతలు గంధర్వులు మొదలగు వారు ఆ చతుర్ముఖుని ఇట్లు ప్రస్తుతించిరి. సృష్టికర్తవైన బ్రహ్మదేవా, నీవు వనర్చిన ఈ మనువుల సృష్టి మిగుల అద్భుతమైనది. ఈ పురుషాకృతి
స్వర్గాపవర్గములకు సాధనమైనది. ఇందు అగ్నిహోత్రాది కర్మలు అన్నీయును ప్రతిష్ఠితములైనవి. వీరి సహాయము వలన మేమును మా హవిర్భాగములను గ్రహింతుము. ఆది ఋషి అయిన బ్రహ్మదేవుడు జితేంద్రియుడై తపస్సు, విద్య, యోగము, సమాధి అను వాటితో గూడి తనకు ఇష్టమైన ఋషులను సృష్టించెను. వారిలో ప్రతి ఒక్కరికిని సమాధి, యోగము, ఐశ్వర్యము, తపస్సు, విద్య, వైరాగ్యము అను వానితో కూడిన తన ఒక్కొక్క శరీరాంశములను సమకూర్చెను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 20వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.